నథానియేలు ఇజ్రాయేల్ గారు. ఓకే, అలాగే పాస్టర్ అభిషేకం పొందారు. ప్రార్థన చేస్తున్నాం. సర్వశక్తి గల మా ప్రభు, అప్పుడు గల మా తండ్రి జోషఫ్, అలాగే ఇజ్రాయేలు, నథానియేలు గారు, ఈ ముగ్గురిని ప్రభు ధర్మకర్తలుగా ప్రభు యేసుక్రీస్తును అభిషేకించున్నారు తండ్రి. నీ పరిశుద్ధాత్మ జ్ఞానం దయచే ప్రభు, వీరు మీ శరీరంలో ప్రభు మంచి ధర్మకర్తలుగా ఉండి డబ్బులు కోటానికి ఏ విధంగా వసూలు చేయాలా, ఆదివారం డబ్బులు ఏ విధంగా లెక్క పెట్టాలా, అది ఏ విధంగా బ్యాంకులో పెట్టాలా, అది పాస్టర్కి ఏ విధంగా లెక్క చెప్పాలా, ఈ డబ్బును దేవుని కార్యంతో ఏ విధంగా చక్కగా వాడాలని జ్ఞానం దయచే ప్రభు. ఈ క్రమంలో పరిశుద్ధాత్మ జ్ఞానం ఇచ్చి ధర్మకర్తల విధేయులు తెలుసుకుని సంఘానికి మంచి సహకారులుగా ఉండి వారి సమయాన్ని వారి ధనాన్ని ఇచ్చిస్తూ ఉండగా రెట్టింపు ఆశీర్వాదం ఇచ్చి పరిశుద్ధాత్మ జ్ఞానం ఇచ్చి మంచి ధర్మకర్తలుగా సంఘంలో వాడబడి మీ ద్వారా సంఘం ద్వారా మెప్పు పొంది ఘనత పొంది ఆశీర్వాదం పొంది గొప్పలు గ్రహించమని వీరికి ధర్మకర్తగా అభిషేకించి ఆశీర్వదించి పరిశుద్ధాత్మ జ్ఞానం ఇచ్చి బలంగా వాడుకోమని మా రక్షకుడు మా ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాను. మీరు ధర్మకర్తగా ఉన్న చాలా సంతోషం. నెక్స్ట్ ట్రెజరర్ మేకర్ గారు చెప్పండి ఇది ప్రార్థించారు. సర్వశక్తులు మా ప్రభు సంఘం ప్రారంభించిన దేవుడు ఎంతో ధీరంగా ఉన్నారు. ప్రభు యేసు కుమారుని సంఘంలో సంఘమంతా కలిసి ఆయన అది కోశాధికారులు ఎదుర్కొన్నారు తండ్రి. ప్రభు యేసుక్రీస్తు నామములో కోశాధికారులు అభిషేకించి ఉన్నాను. పరిశుద్ధాత్మ జ్ఞానం ఇచ్చి సంఘం యొక్క డబ్బులు పెద్దల మేరకు ఏ విధంగా కావాలా, ఏ విధంగా జమ చేయాలా, ఆ డబ్బులు ఏ విధంగా మరి వాడబడాలా అనే ఆ గొప్ప దయచేయండి. ఆయన పరిశుద్ధాత్మ జ్ఞానంతో వాడబడి ఆయన ఎంతో చక్కగా వాడబడి సహాయం దయచేయమని మేఘాన్ని అభిషేకించమని కోశాధికారిగా ఆ పరిచయం చేయడానికి తగిన పరమశక్తి దయచేయమని అభిషేకించమని ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాను. నెక్స్ట్ సాంగ్ లీడర్స్ పేరు చదవండి. థామస్ గారు ముగ్గురేనా? ఇలా వచ్చారు, చిన్న ప్రార్థన చేస్తారు. ఇలా వచ్చారు, ముగ్గురు వచ్చారు. ఒక్కొక్కరు వెళ్ళేసి పోరాడు. ఆయన ఉన్నాడా? అదే అదే ఆయన మర్చిపోయాడు. సర్వశక్తి గల మా ప్రభు, ఇప్పుడే థామస్ గారు చక్కని పాట పాడారు. అంతకుముందు నేను విన్నప్పుడు ఇప్పుడు ఎంత మాధుర్యం ఉంది, ఎంత చక్కగా నేర్చుకుని ఉన్నాడు. సంగీతం చదువుకొని ఎంత చక్కగా పాడి ఉన్నాడు. అటువంటి వరం ఇచ్చిన ఆయన ఎంత థామస్ గారిని దీవించుకుంటారు. లేదా యోహాను గారిని, రెండవ స్వామి గారు, మూడవ స్వామి గారు, మేక గారిని, ముఖ్యంగా స్వామి థామస్ బలంగా వాడుకుంటారు. ఎవరైతే నువ్వు పలుకులాగా ఉన్నారో వారు నోరు మూయినట్లుగా మనం బలంగా వాడుకుని ఆయన థామస్ గారు స్వామి గారు ప్రభు యేసుక్రీస్తును అభిషేకించున్నాను. చక్కని స్వరం ఇచ్చి బైబిల్ అనుసారమైనటువంటి సంగీతం, బైబిల్ అనుసారమైన ఆత్మీయ గీతములు పాడి సంఘ